చదువుకున్న లేఖన భాగము పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము చదవగా వినియున్నాము. ఈ భాగములో పౌలు కపట సహోదరుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ క్రైస్తవుని యొక్క గురి పరలోక సంబంధమైన నిరీక్షణ అయ్యున్నది అనే విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి వారు ఎలా ఉండాలి, వారి యొక్క ఆధ్యాత్మిక జీవన మనుగడ ఏ రీతిగా ఉండాలి, అలాగే వారు భూలోక సంబంధులుగా ఉండాలా లేదా పరలోక సంబంధులుగా ఉండాలా అనేది తెలియజేస్తూ పరలోక సంబంధమైన వ్యక్తులుగా విశ్వాసులు జీవించవలసినటువంటి వారు ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆనాటి కాలంలో పౌలు క్రైస్తవ సమాజానికి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. పౌలు ఏదైతే దేవుని ద్వారా నేర్చుకుని ఉన్నాడో, యేసుక్రీస్తులో నుండి ఏదైతే గ్రహించగలిగాడో దానిని సమాజానికి చూపించేవానిగా, సమాజానికి ఒక క్రమమైనటువంటి జీవన స్థితిగతులను నేర్పించేటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రిని పోలి నడుచుకోగా పౌలు చెప్పే మాట ఏంటంటే, మీరు నన్ను పోలి నడుచుకునుడి అనే మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఆ 17వ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, నన్ను పోలి నడుచుకునుడి. ఆనాటి సమాజానికి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా పౌలు కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు నుండి ఏదైతే నేర్చుకున్నాడో దానినే సమాజానికి నేర్పిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏ ప్రేమనైతే సమాజానికి చూపించారో, ఏ జాలి, ఏ దయ, ఏ కరుణ, ఏ కనికరము ఏదైతే సమాజానికి చూపించారో, ఇతరులకు నేర్పించారో, చెయ్యమని బోధించారో, అలాగే పౌలు కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాట ప్రకారముగా నడుచుకున్నటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. అలా కనబడిన వాడై తాను చెప్పే మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో చదవద్దు కానీ, అంటే ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా పౌలు కనబడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాటి కాలములో సంఘములో కానీ లేక సమాజములో కానీ సిలువకు శత్రువులు ఎందరో ఉంటూ ఉన్నారు. అలాంటి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సంఘానికి కొన్ని హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు సిలువ శత్రువులు క్రైస్తవులు అనే విషయాన్ని మనం గ్రహించాలి. క్రైస్తవులే, అన్యులు కాదు, లేక యూదులు కాదు. ఎవరు ఈ సిలువ శత్రువులు అంటే యోధ క్రైస్తవులు. ఈనాటి కాలములో క్రైస్తవ సంఘానికి అనేకులు శత్రువులుగా ఉంటూ ఉన్నారు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఆర్ఎస్ఎస్ వారని అంటూ ఉంటాము, విహెచ్పి వారని, బజరంగ దళ వారని, క్రైస్తవ విరోధ సంస్థలని మాట్లాడుతూ ఉంటాం మనము. ప్రియులారా, వారు ఒక ఎత్తుగా క్రైస్తవ సమాజానికే, సంఘానికే, క్రీస్తు సిలువకే విరోధులుగా ఉంటే, ఈనాడు క్రైస్తవ సిలువకు లేక క్రీస్తు సిలువకు విరోధులు ఎవరంటే నేటి క్రైస్తవులే అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏంటి పాస్టర్ గారు, క్రైస్తవులు సిలువకు శత్రువులు ఎలా అవుతారండి అని మీరు అనుకోవచ్చు. సంఘాలను గమనిస్తూ ఉన్నప్పుడు, కాపరులను గమనిస్తూ ఉన్నప్పుడు, టీవీల్లో చూస్తున్నటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆయా కాపరుల యొక్క బోధలు మనం వింటూ ఉన్నప్పుడు ఎవరు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఎంచబడుతూ ఉన్నారు అంటే క్రైస్తవులే, మరికొంతమంది కాపరులే. అలాగని అందరూ కాదు కానీ కొంతమంది బుద్ధిహీనులు, కొంతమంది భక్తిహీనులు,
దేవుడంటే భయము లేనటువంటి వారు, సంఘం అంటే భయము లేనటువంటి వారు, దేవుని వాక్యం అంటే భయము లేనటువంటి వారు బుద్ధిహీనులు ఉన్నారు గనుక అలాంటి వారిని గూర్చి ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాటి కాలములో ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని పౌలు బోధించాడు. అందుకే ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్పేటువంటి మాట ఆ 18వ వచనములోని, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని ఉన్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచూ ఉన్నాననే మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరయ్యా శిలువకు శత్రువులు అంటే ఏండి? ఎదటివారు కాదు కానీ క్రైస్తవులే అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈనాటి కాలములో విశ్వాసుల విషయములో విశ్వాసులే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాపరుల విషయంలో కాపరులే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు. విశ్వాసుల విశ్వాసాన్ని పడగొట్టేటువంటి విశ్వాసులు ఉన్నారు. విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని భ్రష్టు పట్టించేటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. కనుక మనకు శత్రువులు ఎక్కడో లేరు, మన ప్రక్కనే ఉన్నారు. వారు మనతోనే ఉన్నారు, వారు మనతోనే మాట్లాడుతూ ఉంటారు, మనతో సహవాసాన్ని కలిగి ఉంటారు. అయితే అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి సంఘము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. పౌలు చెప్పే మాట ఏంటంటే, ఎక్కడో కాదు శత్రువులు, ఇక్కడనే ఉన్నారు, మీ మధ్యనే ఉన్నారు అన్నట్టుగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. మొదటి విషయం ఏంటంటే 18వ వచనంలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని ఉన్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచూ ఉన్నాను అని పౌలు ఆ ఫిలిప్పీ సంఘం పట్ల ఒక బాధను, తపనను వ్యక్తం చేస్తూ ఉన్నాడు అన్నమాట అండి. ఆ సంఘము పాడైపోవడము పౌలుకి ఇష్టము లేదు. ఆ సంఘము ఆధ్యాత్మికతలో నుండి దూరము కావడము పౌలుకు ఇష్టము లేదు. గనుక పౌలు చెప్పే మాట ఏంటంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని ఉన్నారు. ఎవరు ఈ శత్రువులు అంటే యోధా క్రైస్తవులు. వీరు క్రీస్తు యొక్క సువార్తను వారి అనైతిక జీవితాలతోనూ వక్ర బోధలతోనూ మలినము చేసేటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క సువార్త వాక్యము ఒక రీతిగా ఉంటే మరొక రీతిగా వారు తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పింది ఒకటైతే వారు మరొక రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఒకటైతే, అపోస్తుల యొక్క బోధ ఒకటైతే వారు మరొక రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. శిలువకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. పౌలు యొక్క తపన, పౌలు యొక్క తృష్ణ సంఘం పట్ల ఇంతగా ఎందుకు అంటే, పౌలు సువార్తను ఆయా సంఘాలకు ప్రకటించాడు. అపోస్తుల యొక్క బోధనే అతడు ప్రకటించాడు. దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి బోధనే అతడు ప్రకటించాడు. అయితే ఆ బోధను కొంతమంది వక్రీకరించి విశ్వాసుల యొక్క జీవితాలను భ్రష్టు పట్టిస్తూ ఉంటే, వారు పాడైపోవడం ఇష్టం లేక, వారు ఆధ్యాత్మికతలో నలిగిపోవడము ఇష్టము లేక తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి వాడై అతడు చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని ఉన్నారు అనేకులు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచూ ఉన్నాను అంటున్నాడండి. ఏడ్చుచూ చెప్పుచూ అనేక పర్యాయములు చెప్పాను వారిని గూర్చి, ఇప్పుడు కూడా మీకు చెప్తూ ఉన్నాను. అలా చెప్పే విషయంలో ఆయన చేసే పని ఏంటంటే ఏడ్చుచూ చెప్పుచూ ఉన్నాను అంటున్నాడు అనమాట అండి. ఏడ్చుచూ చెప్పుచూ ఉన్నాను. ఫిలిప్పీ సంఘ విశ్వాసులారా జాగ్రత్తగా ఉండండి. సెంటనరీ ఆంధ్ర బాప్టిస్టు సంఘ విశ్వాసులారా మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే, దేవుని యందు వాక్య విషయంలో జాగ్రత్తగా లేకపోతే, విశ్వాస విషయంలో జాగ్రత్తగా లేకపోతే, ఇదిగో వాక్యము సెలవిచ్చేటువంటి మాట ఆ 3వ అధ్యాయము 2వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి.
ఆ కుక్కలు అనేటువంటి పదానికి మనం గత దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. కురియోన్ అని అండ్ కురియోయిస్ అనేటువంటి మాట, కువోన్ అనేటువంటి మాట కూడా వాడారు. అంటే దుర్మార్గుల విషయంలో పలికినటువంటి మాట అన్నమాట అండి, దుర్మార్గుల విషయంలో పలికిన మాట. కనుక ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే దుష్టులు ఉన్నారో వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఏం చేస్తున్నారంటే సిలువకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు, సంఘానికి శత్రువులుగా మారిపోతూ ఉన్నారు, క్రీస్తుకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు, సంఘ విశ్వాసుల మధ్య శత్రుత్వాన్ని రేపుతూ ఉన్నారు, మీ విశ్వాసాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కనుక వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి బోధ కనుక మీరు వింటే, వారి యొక్క ఆచార సాంప్రదాయాలు కనుక మీరు చేస్తే దేవుని యొక్క సహవాసానికి మీరు దూరం అయిపోతారు అని తపన కలిగినటువంటి వాడై మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా పౌలు చెప్పే మాట ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచూ ఉన్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరొకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగునుగాక అనే మాట గలతీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ కూడా పౌలు చెప్పే మాట ఏంటంటే, మేము ప్రకటించినటువంటి సువార్త కాకుండా వేరొక సువార్తను ఎవరైనా ప్రకటించినా, వేరొక వార్త మీరు గనక విన్నట్లయితే జాగ్రత్త, వారు సిలువకు శత్రువులుగా ఉన్నారు. ఒకవేళ ఆ మాట గనక మీరు వింటే, ఆ బోధ గనక మీరు వింటే, మీరు కూడా సిలువకు శత్రువులుగా మారిపోతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. క్రైస్తవ్యానికి విలువ తగ్గించడానికి అపవాది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. క్రైస్తవ్యం యొక్క ఆ మహా ఉన్నతమైనటువంటి స్థానాన్ని తగ్గించి వేయడానికి, దాన్ని కోకటి వేళ్లతో పెకలించి వేయడానికి, దాన్ని ఆ భూగర్భంలో త్రొక్కివేయడానికి అపవాది ప్రయాసపడుతూ ఉంటాడు. అయితే మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని మాట ప్రకారముగా ఎప్పుడైతే నడుచుకుంటామో, వాక్యం ప్రకారంగా ఎప్పుడైతే నడుచుకుంటామో అపవాదిని జయించడానికి అవకాశం అనేది కలుగుతుంది. ఇక్కడ సిలువకు శత్రువులు ఎవరంటే అన్యులు కాదు, క్రైస్తవులే, యోధా క్రైస్తవులే. కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, నేటి సమాజంలో ఎందరో కాపర్లు వారికి ఉన్నటువంటి జ్ఞానము చేత దైవ సందేశాన్ని ప్రజా సమూహానికి అందిస్తూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి జ్ఞానము చేత వారు చదువుకున్నటువంటి చదువును బట్టి వాక్యాన్ని అనేకులకు బోధిస్తూ ఉన్నారు. అయితే అలా బోధించే విషయంలో చాలామంది వాక్యాన్ని తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు, విశ్వాసులను తప్పుదోవ పట్టించేటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. మరికొంతమంది వాక్యముతో వ్యాపారము చేసేవారు, మరికొంతమంది సభలతో వ్యాపారము చేసేవారు, మరికొంతమంది దేవుని పేరుతో వ్యాపారము చేసేటువంటి వారు కనబడుతూ ఉన్నారు. వీరు సిలువకు మిత్రులా అంటే సిలువకు మిత్రులు కాదు, కానీ వీరు సిలువకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. సమాజాన్ని వారి వైపు త్రిప్పుకొని, సమాజాన్ని వారి వైపునకు ఆకర్షించుకొని చివరికి క్రీస్తు సహవాసం నుండి సంఘాన్ని దూరము చేస్తూ ఉన్నారు, క్రైస్తవ్యాన్ని దూరము చేస్తూ ఉన్నారు. సంఘముతో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు, సభలతో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది కర్చీఫ్ల వ్యాపారము, నూనెతో వ్యాపారం. ఒకడంటాడు బ్యాంక్ అకౌంట్ చెప్తారండి మరికొంతమంది డ్యాన్సులు వేస్తూ ఉంటారు. మరికొంతమంది ఈ మధ్య సినిమా పాటలు వాడుతూ ఉన్నారు. మీరు యూట్యూబ్లో చూసారో లేదో కానీ, ఊ అంటావా యేసు ఊ అంటావా అంటాడండి ఎవడో కానీ. మరి ఊ అంటావా యేసు ఊ అంటావా ఏంటండి ఈ పిచ్చి పాటలు? వీరు సిలువకు మిత్రులా లేక సిలువకు శత్రువులా? యేసుక్రీస్తు యొక్క సహవాసులా వీరు, లేక యేసుక్రీస్తు యొక్క సహవాసం నుంచి క్రైస్తవ్యాన్ని విడదీసేవారా? మరొకడు అంటాడు కదా, సార్ వచ్చారు అంట. ఆ సార్ ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే, ఆయనే రాబోతూ ఉన్నాడు. ఆయనే రాబోతు, ఆయనకి దీనికి సంబంధం ఏంటి అర్థం కావట్లేదండి. అలాంటి వారి మాటలు వింటూ కొంతమంది చప్పట్లు కొడుతూ ఉంటారు. అబ్బబ్బబ్బబ్బా
సూపర్గా చెప్పారు పాస్టర్ గారు. ఇది సూపర్ లేదు, పొటాసు లేదు, ఇంకా ఏమీ లేదు. ఆ రెండు కలిపితే మండిపోతుంది, అంతే కదండి. దేవునికి మండిపోతుంది పైన. ఏంటి వేరేంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు? దేవుని వాక్యాన్ని వక్రీకరించి క్రైస్తవ సమాజాన్ని భ్రష్టత్వం చేసేటువంటి వారు నేటి క్రైస్తవ సంఘాలలో ఉంటూ ఉన్నారు, క్రైస్తవ సమాజంలో ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని ఉద్దేశించి పౌలు చెప్పే మాట ఏంటంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచూ ఉన్నారు. వీరిని గురించి మీతో ముందొకసారి చెప్పానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఆయన ప్రార్థనా మందిరము ప్రతి ఒక్కరికి ప్రార్థనా మందిరమే. అలాంటి ప్రార్థనా మందిరాలను బజారుకు ఈడుస్తూ ఉన్నారండి కొంతమంది శిలువ శత్రువులు, క్రైస్తవ వ్యతిరేకులు. దేవుని మందిరాలను పాడు చేస్తూ ఉన్నారు. దేవుని మందిరం యొక్క పరిశుద్ధతను కాపాడలేక, దేవుని మందిరం యొక్క పవిత్రతను కాపాడకుండా స్వలాభేక్ష కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు, స్వలాభేక్షతో ప్రాకులాడుతూ ఉన్నారు వారు. అలాంటి వారిని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. శిలువ శత్రువులు వారు, శిలువ శత్రువులు. ఒకవేళ శిలువ శత్రువులు ఎవరైనా సమాజంలో ఉన్నారేమో, నేటి క్రైస్తవ సంఘాల్లో ఉన్నారేమో, జ్ఞాపకము చేసుకోండి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. ఏడుస్తూ చెప్తున్నాడు పౌలు గారు. ఇలాంటి వారిని గురించి ఏంటి, సంఘము తన యొక్క పవిత్రతను కోల్పోతూ ఉంది. ఇలాంటి వారి వల్ల సంఘం యొక్క ఆధ్యాత్మికత పడిపోతూ ఉంది. ఇలాంటి వారి ద్వారా పవిత్రమైనటువంటి దేవాలయాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయండి, అపరిశుద్ధమైనటువంటి స్థలాల్లోనికి వెళుతూ ఉన్నాయి. సిగ్గు లేదా నీకు? అలాంటి వారికి బుద్ధి లేదా? అలాంటి వారికి విజ్ఞత అనేది లేదా? అలాంటి వారే ఆ ఫిలిప్పీ సంఘములో, ఫిలిప్పీ సమాజంలో ఉంటూ ఉన్నారు. అయితే ఇలాంటి వారి ద్వారా సంఘము భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతూ ఉంది. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, రోమాపత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా. మరలా చదువుదాం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నిన్ను బట్టేమో. ఒక్కసారి ఆలోచించుకో. దేవుని యొక్క నామము నిన్ను బట్టి దూషించబడుతూ ఉందేమో, ఇతరుల ద్వారా నిన్ను బట్టి అవమానపరచబడుతుందేమో. క్రైస్తవులు కొట్టుకుంటారండి, డబ్బుల కోసం ప్రయాసపడతారండి. వారు పదవులు కావాలండి వారికి. దేవుడంటే భయం లేదండి వారికి, దేవుని మందిరం అంటే భయం లేదండి వారికి అని ఇతరులు చెప్పేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నామేమో. ఒక్కసారి ఆలోచన చేద్దాం. నిన్ను బట్టియే కదా దేవుని యొక్క నామము అవమానపరచబడుతుంది. నిన్ను బట్టియే కదా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. నిన్ను బట్టే కదా దేవుని యొక్క పరిశుద్ధత అవమానపరచబడుతుంది. నిన్ను బట్టే కదా పరిశుద్ధమైనటువంటి దేవాది దేవుడు అవమానానికి గురైపోతూ ఉన్నాడు. నిన్ను బట్టే కదా. ఒకవేళ మనలో అలాంటి ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాటను ఇక్కడ పౌలు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. దినమెల్లా కూడా దేవుని యొక్క నామము దూషించబడుతుందటండి, అవమానపరచబడుతుందంట. దినమెల్లా దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నామేమో, దినమెల్లా దేవుని మందిరాన్ని అవమానపరుస్తూ ఉన్నామేమో. మన క్రియల ద్వారా సరైనటువంటి సాక్ష్యం లేకుండా, సరైనటువంటి ఆధ్యాత్మిక స్థితి లేకుండా మన సాక్ష్యాన్ని కోల్పోతూ ఉన్నామేమో. మన సాక్ష్యం సరిగా లేకపోతే దేవుని యొక్క మందిర పరిశుద్ధతను ఎలా కాపాడగలము? మన సాక్ష్యాన్ని కాపాడుకుంటేనే దేవుని యొక్క మందిర పరిశుద్ధతను మనం కాపాడగలము. సెంటనరీ ఆంధ్ర బాప్టిస్టు సంఘము పరిశుద్ధమైన మందిరము అని చెప్పగలగాలి. ఏంటి, యేసుక్రీస్తు వారి యొక్క మందిరము పరిశుద్ధ మందిరం అని చెప్పగలగాలి. అలాంటి సాక్ష్యము మనం ఇతరులకు ఇవ్వాలి, ఇతరులు అలాంటి సాక్ష్యాన్ని పలకాలి. అంతేగాని మన ద్వారా దేవుని నామానికి అవమానం అనేది కలగకూడదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కడవరి దినాలలో అపవాది
చాలా యుక్తిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతడు ఎవరెవరినో కోరుకోవడం లేదు, నీ దగ్గరికే వస్తాడు. నీ దగ్గరికే వచ్చి, ఏంటి నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, అసలు నీకు పౌరుషం లేదా, అది లేదా, ఇది లేదా అని మాట్లాడతాడు. అయ్య బాబోయ్ అవును కదా అని వెంటనే మనం ఏదేదో ఆలోచనలోకి వెళ్ళిపోయినటువంటి వారమై దేవుని యొక్క నామానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారముగా ఉంటూ ఉంటాం. విశ్వాసిని పట్టుకుంటాడు. మొదట విశ్వాసిని పట్టుకుని ఆ విశ్వాసములో నుంచి తొలగించి వేసి ఏంటి విశ్వాస భ్రష్టురాల్ని చేసేస్తాడు అపవాది. కడవరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరిని మృంగుతున్నా అని అపవాది గర్జించు సింహములే తిరుగులాడుచూ ఉన్నాడు. ఏర్పరచబడినటువంటి వారు సహితము కూడా మోసగించబడతారు, విశ్వాసంలోంచి తొలగిపోతారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో సంఘములోనే అబద్ధ బోధకుల్ని సాతాను లేపేటువంటి వాడిగా ఉంటాడు. ఏంటి బయట నుండి బైబిల్ వ్యతిరేక సిద్ధాంతాలను, లోక సంబంధమైన తత్వాలను, బహుదేవత ఆరాధనను, మానవ సంబంధమైనటువంటి ఆలోచనలను అనుసరించేటువంటి వారిని సంఘములో నుండే వాడు తీసుకుని వస్తూ ఉంటాడు. సంఘానికి వ్యతిరేకంగా, నీ తోటి వారికి వ్యతిరేకంగా, క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా తీసుకుని వస్తూ ఉంటాడు. అలాగే బయట నుండి కూడా వాడు తీసుకుని వస్తూ ఉంటాడు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని తెలిసినటువంటి పౌలు చెప్పేటువంటి మాట ఏంటంటే, పౌలుకు ముందే తెలుసు, అందుకే చాలా చక్కని విషయాలు జ్ఞాపకం చేశాడు. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 29-30 వచనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ముందుగా ఎరిగిన వాడే పౌలు చెప్పినటువంటి మాట. అపోస్తల కార్యముల గ్రంథము, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. నాకు తెలుసు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకి వస్తాయి, జాగ్రత్త. అలా వస్తారని నాకు తెలుసు. వారు ఎలా ఉంటారట? చదవండి. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులను మీలోనే బయలుదేరుదురు. ఎక్కడి నుంచో రారట. మీలో నుండే వస్తారు వారు. వంకర మాటలు చెప్పేటువంటి వారు, సత్యము నుండి తొలగించేటువంటి వారు, విశ్వాసం నుంచి తొలగించేటువంటి వారు, సరైనటువంటి మార్గములో నుండి తొలగించేటువంటి వారు ఎక్కడి నుండే రారు, మన మధ్యలో నుండే వస్తారు. అందుకే పౌలు ముందుగా చెప్పినటువంటి మాట ఏంటంటే, నాకు ముందే తెలుసు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి. జాగ్రత్త. అలాంటి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. భ్రమ చూపిస్తాడు, భ్రమ పెడతాడు, ఆశ చూపిస్తాడు, గాలం వేసి లాగుతాడు. పాపం ఎర వేస్తాడు. ఆ ఎరనే చూస్తుంది కానీ చేప ఆ ఎర లోపల ఉన్నటువంటి ఆ ముళ్ళు కొంకి ఏదైతే ఉందో తగులుకునేటువంటి కొంకిని మాత్రం గ్రహించదు అది చేప. ఎర ఉంది కదా అనేసి ఆ ఎరను మాత్రమే చూస్తుంది, దాన్ని మాత్రమే పొడుచుకుని తింటూ ఉంటుంది. ఎప్పుడైతే అది అలా తింటూ ఉందో ఒక్కసారిగా ఆ లోపల ఉన్నటువంటి కొంకెం ఏదైతే ఉందో దాని యొక్క ఈ శంకుకు తగులుకుంటుంది అనమాట అండి. అప్పుడు పడుతుంది బాధ. లాక్కుంటుంది కానీ బయటికి లాగేస్తాడు అపవాది. అందుకే ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహములే తిరుగులాడుచూ ఉన్నాడు గనక అపవాది, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధకుల యొక్క భ్రమలో పడిపోకూడదు, క్రూరమైనటువంటి తోడేల యొక్క భ్రమలో పడిపోకూడదు. వారు చాలా బలమైనటువంటి వారిగా ఉంటారు. వారిని మనం జయించడం కష్టము, అయితే క్రీస్తు యొక్క శక్తి చేత వారిని ఓడించడం చాలా సులభము. అలాంటి వారిని గురించి పౌలు అంటున్నాడు, నేను మీకు అనేక పర్యాయములు వీరిని గురించి నేను జ్ఞాపకం చేశాను, అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నాడు. సిలువ శత్రువులు, సిలువ వ్యతిరేకులు, క్రైస్తవ వ్యతిరేకులు, సంఘ వ్యతిరేకులు, విశ్వాస వ్యతిరేకులు, వీరందరూ కూడా క్రీస్తుకు అవమానాన్ని తెచ్చుతూ ఉన్నారు కానీ క్రీస్తుకు క్షేమాన్ని కానీ క్రీస్తుకు సంతోషాన్ని కానీ తెచ్చేటువంటి వారిగా కనబడడం లేదు. సమాజంలో సిలువ వార్తను ప్రకటించవలసినటువంటి గొప్ప సేవకులు
క్రీస్తు శిలువకు వ్యతిరేకులుగా మారిపోతూ ఉన్నారు, వ్యతిరేకులుగా ప్రకటిస్తూ ఉన్నారు, వ్యతిరేకులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరైతే శిలువ క్రీస్తును చంపేసింది కదా, ఆ శిలువనే మీరు ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారు అంటున్నారు. మరి కొంతమంది క్రీస్తును చంపేలేదు శిలువ. ఆ శిలువలో యేసుక్రీస్తు వారు తన పవిత్రమైనటువంటి ప్రాణాన్ని పెట్టి నీకు నాకు రక్షణ భాగ్యాన్ని కలుగజేశాడు. ఆ శిలువ రక్షణకు మార్గముగా కనబడుతూ ఉంది. ప్రపంచానికి అంతటికీ కూడా శిలువ సందేశము లేక శిలువ అనేది ఒక రక్షణకు మార్గాన్ని చూపించేదిగా కనబడుతూ ఉంది. కొందరు ఏమంటున్నారంటే, ఇక మీ యేసయ్యను ఆ శిలువ కదా చంపేసింది, ఆ శిలువ మీద కదా చనిపోయాడు, మీరు అది రక్షణ రక్షణ అంటారేంటి అంటూ ఉన్నారు. అలా కూడా భ్రమపరుస్తూ ఉంటారు మనలను. కనుక మనం అలాంటి వారి యొక్క మాటల్లో పడిపోకూడదనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. శిలువ శత్రువుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ విషయం ఏంటంటే, రెండవ విషయము 19వ వచనంలో, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచూ ఉన్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచూ ఉన్నారు. వీరు ఎలా ఉన్నారట? భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచేటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. పరలోక సంబంధమైన వాటి యందు కాదు వారి యొక్క మనస్సు, భూ సంబంధమైన వాటి యందే. ఎంతసేపు కూడా ఆ ధర్మశాస్త్రమే, ఎంతసేపు ఆ సున్నతే, ఎంతసేపు ఆ దేవదూతను ఆరాధించడమే, ఇలాంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు. లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలని వారు కలిగి ఉన్నారు, కానీ పరలోక సంబంధమైనటువంటి ఆలోచన వారికి లేనట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతము. వారు సిగ్గుపడవలసినటువంటి విషయాలలో, సంగతుల్లో అతిశయపడుతూ ఉన్నారు. మేమేదో గొప్ప గొప్ప కార్యాలు చేసేసామని, మేమేదో ఉన్నతమైనటువంటి స్థితిని కలుగు చేసేసామని, దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేసి, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసి, సంఘ విశ్వాసాన్ని పాడు చేసుకుని చివరికి దేవుని యొక్క ప్రేమ నుండి దూరం అయిపోయి వారు ఏమనుకుంటున్నారంటే, మేమేదో సాధించేసాము, మేమేదో చేసేసాము అని అనుకుంటూ ఉన్నారు. అసలు సిగ్గుపడవలసినటువంటి సంగతుల విషయంలో వారు అతిశయించుకుంటూ ఉన్నారన్నమాట అండి. అలాంటి వారి విషయంలో పౌలు చెప్పేటువంటి మాట, భూ సంబంధమైన వాటి యందే వారు మనస్సును పెట్టుకుంటూ ఉన్నారు. కానీ మనమైతే పరలోక సంబంధమైనటువంటి వాటి యందు మనస్సును పెట్టాలి. అది మన గురి. భూలోకము కాదు, భూలోక సంబంధమైనటువంటి ఆచారాలు కాదు, భూలోక సంబంధమైనటువంటి ధనధాన్యాలు కాదు, కానీ పరలోక సంబంధమైన వ్యక్తులుగా మనము జీవించాలనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. విశ్వాసుల పట్ల అలాగే సంఘాలు వాక్యము పట్ల చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. విశ్వాసులు పై వాటినే వెతకాలి, కానీ క్రింది వాటిని వెతకడానికి అవకాశం అనేది లేదు. పౌలు చెప్పే మాట ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో, 3వ అధ్యాయము 2-3 వచనాల్లో, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఎక్కడుందట? దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు దేవుని యందు దాచబడి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పై వాటినే వెతకాలి, క్రింది వాటిని వెతకడానికి అవకాశం లేదు. మన జీవం క్రింద లేదు, పై వాటినే మనము వెతకాలి. ఇంకా మాట్లాడుతూ అదే వచనం మళ్ళీ చదువుదాం. 3వ వచనంలో, 2-3 వచనాల్లో, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. మానవుడు, విశ్వాసి భూ సంబంధమైన వాటి మీదనే ఎక్కువగా తన దృష్టిని కేంద్రీకరింపజేసుకుంటూ ఉన్నాడు. భూ సంబంధమైన వాటినే వెతుకుతూ ఉన్నాడు. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదము కొరకే ప్రయాసపడుతూ ఉన్నాడు. భూ సంబంధమైనటువంటి పదవుల కొరకే ప్రయాసపడుతూ ఉన్నాడు. భూ సంబంధమైనటువంటి స్థితిగతుల కొరకే ప్రయాసపడుతూ ఉన్నాడు, కానీ దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదము కొరకు ప్రయాసపడనటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఇతరులైతే సిగ్గుపడవలసినటువంటి విషయంలో అతిశయించుకుంటూ ఉన్నారన్నమాట అండి. కానీ పౌలు చెప్పే మాట ఏంటంటే, వారు
భూ సంబంధమైన వాటి మీదనే మనసు నుంచినటువంటి వారే ఆ రీతిగా నడుచుకుంటూ ఉన్నారు అంటున్నాడు అనమాట అండి. మరి భూమి మీద ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనటువంటి కార్యాలే కానీ దేవునికి సంతోషాన్ని ఇచ్చే కార్యాలు కాదవి. దేవుని యొక్క సహవాసం నుండి నేను దూరం చేసే కార్యాలే కానీ దేవునితో నీ ఆధ్యాత్మిక బంధాన్ని పెంచేవి కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నిలవదు. లోకాన్ని ప్రేమించిన వారే, లోకము మీదనే మనసు నిలుపుకున్నటువంటి వారై, లోకముతోనే మా జీవితం అని అనుకున్న వారై పరలోక సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. ఆ ఆధ్యాత్మిక స్థలాన్ని కాపాడుకోలేక దానికి దూరమైపోతూ ఉన్నారు. అలాంటి వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులరా, వీరు మేమేదో సాధించామనుకుంటూ ఉన్నారు. మరికొందరు మేమేదో చేశామని అనుకుని సమాజానికి విరోధమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. ప్రధాన యాజకులు కావచ్చు, లేక ఆనాటి పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, వీరందరూ కూడా వారు ఏమనుకున్నారంటే మేము యేసుక్రీస్తు వారిని అంతం చేసేసామని అనుకున్నారు. అంతం చేసేసాము, మేము యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించేస్తామని అనుకున్నారు. నిజానికి వారు సిగ్గుపడవలసినటువంటి విషయం అది. సిగ్గుపడవలసినటువంటి విషయంలో వారు ఏమనుకుంటారు? అతిశయిస్తూ ఉన్నారన్నమాట అండి. మేమేదో సాధించేస్తాం, యేసయ్యను సిలువకు అప్పగించేస్తాం, యేసయ్యకి మరణానికి అప్పగించేస్తాం, ఇంకా యేసుక్రీస్తు వారి పని అయిపోయింది అనుకుంటూ ఉన్నారు. దినాలు గతించకుండానే, గంటలు గతించకుండానే యేసుక్రీస్తు వారి 3వ దినాన తిరిగి లేచి మరణాన్ని జయించినటువంటి గొప్ప దేవునిగా సమాజంలో, ప్రపంచంలో ఒక గొప్ప సాక్షిగా నిలిచిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు సిగ్గుపడవలసింది పోయి మేమేదో చేసేసామనుకున్నారు. చివరికి వారి యొక్క సంతోషము ఎంతో కాలము నిలవలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము భూ సంబంధమైన వాటి వైపు కాదు కానీ మనసు నుంచేది పరలోక సంబంధమైన వాటి వైపు మనసు నుంచాలి. దేవునికి విరోధమైన కార్యాలు చేసి ఏదో సాధించామని అనుకోవడం కాదు కానీ దేవునికి లాభకరమైన ఆధ్యాత్మిక జీవితానికి, కుటుంబానికి లాభకరమైన విషయాలను చేసి మేము సాధించాము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారై ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు చాలామంది మేమేదో చేసేసామని అనుకుంటూ ఉన్నారు. అయితే దేవునికి విరోధమైన కార్యాలు చేసి వారు దేవునికి విరోధులైపోయారన్న సంగతిని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. దేవుని నామానికి అవమానము కలుగజేస్తూ ఉన్నారు. మా క్రియల ద్వారా సంఘానికి అవమానం కలుగజేస్తూ ఉన్నాము. మా ప్రవర్తన ద్వారా క్రీస్తుకు అవమానం కలుగజేస్తూ ఉన్నాము. మా చెడు తలంపుల ద్వారా దేవుని పరిశుద్ధతకే అవమానాన్ని కలుగజేస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించలేనటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. చివరికి క్రీస్తును మరలా సిలువ వేసేటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో ఈ మాటను మనం చూడగలుగుతూ ఉన్నాము. 4వ వచనం చదువుదాం. ఒక్కసారి వెలిగింపబడి, 6వ అధ్యాయము 4వ వచనం నుండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. దేవుని యొక్క కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు. ఎన్నిసార్లు సిలువ వేద్దాం? యేసుక్రీస్తు వారు ప్రజలందరి నిమిత్తము ఒక్కసారే ఆ కలువరి సిలువలో రక్తాన్ని కార్చారు. ఒక్కసారే, ఇక మరలా ఆయన వచ్చే పని ఏమీ లేదు రక్తం కార్చడానికి. ఆ హెబ్రీ పత్రికలోని 9వ అధ్యాయం 28, 29 వచనాలు మనం గమనిస్తే అక్కడ చక్కని మాటలు కనబడుతూ ఉంటాయి. ఆయన ఒక్కసారే ప్రత్యక్షము కావాలి అందరి నిమిత్తము. అలాగే వచ్చాడు ఆయన.
అలాగే వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, ఏండి మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణ అయ్యాడు. ఇప్పుడు ఆయన రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఎందుకు అంటే తీర్పు తీర్చడానికి ఆ మధ్యాకాశంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి, తన ప్రియులైనటువంటి వారిని తన యొద్దకు చేర్చుకోవడానికి, వారికి బహుమానాలు ఇవ్వడానికి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. అయితే ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తును మరలా సిలువ వేస్తూనే ఉన్నాము. మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన చెడు కార్యాల ద్వారా యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తూనే ఉన్నాము. ఒక్కసారి వెలిగించబడి ఆత్మ సంబంధమైన వరములను కూడా రుచి చూచి దేవుని యొక్క కుమారుని ఏం చేస్తున్నామంటే మరలా మనము సిలువ వేస్తూ ఉన్నాము. ఎన్నిసార్లు సిలువ వేయాలి? ఇంకా ఎన్నిసార్లు వేద్దాం? ఆయన ఎన్నిసార్లు సిలువకెక్కాలి? మన మనస్సులు మారవా? మన తలంపులు మారవా? మన ఉద్దేశాలు మారవా? దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మారవా? ఇక ఓ మానవా, నీ బ్రతుకును మార్చుకోలేవా? మనసంతా నీ కోసమే, మది నిండా నీ రూపమే అంటూ ఉన్నాము. కానీ మనసులో ఉన్నది ఒకటి, మదిలో ఉన్నది మరొకటి. కానీ పైకి ఏం పాట పాడతామంటే మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. యేసుక్రీస్తు వారిని బాహాటముగా సిలువ వేసేటువంటి వారిగా మన ఆలోచనలు ఉండకూడదు. బ్రతుకులు మారాలి, బ్రతుకులో పరివర్తన రావాలి. ఎప్పుడైతే అలా పరివర్తన కలుగుతుందో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించగలుగుతాము. ఇంకా చివరిగా మరొక విషయం నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 20వ వచనములో చదువుకున్నటువంటి లేఖన భాగంలోనే 20వ వచనములో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తువును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకమందున్నది అంటున్నాడండి. పరలోకమందున్నది అంటే మనము ఇహలోక సంబంధమైన వ్యక్తులము కాదు, ఇహలోక సంబంధమైనటువంటి జీవితాలు కాదు మనవి. మన జీవితాలు ఏంటంటే పరలోకముతో ముడిపెట్టబడ్డాయి. మనకు ఒక లింక్ ఉందన్నమాట అండి. లింకు లేని వారము కాదు. యేసుక్రీస్తుతో ఒక బంధాన్ని కలిగి ఉన్నటువంటి వారము, అది కూడా రక్త సంబంధమైన బంధాన్ని కలిగి ఉన్నటువంటి వారము. గనుక మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకములో ఉంది. గనుక కొంతకాలము మాత్రమే ఇక్కడ యాత్రికులుగా, పరదేశులుగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. తదుపరి యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. పౌరస్థితి అనేటువంటి మాటకు గ్రీకులో చక్కని మాట ఉపయోగించారు. సిటిజన్షిప్ అనే మాటకు మాట్లాడుతూ పొలిట్యూమా అనే మాట వాడారనమాట. పొలిట్యూమా అంటే స్వదేశం అంటే నా సొంత దేశం. ఇది నా సొంత బైబిల్ అండి, ఇది నా సొంత బైబిల్, అంతే కదండి. ఇది నా సొంత ఇల్లు, ఇది నా సొంత ఆస్తి అని మనం ఎలాగైతే మాట్లాడుతామో అలాగే ఈ పొలిట్యూమ్ అనే మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే పరలోకము అది నా స్వదేశం, అది నా సొంత దేశము. కనుక నేను ఒక దినాన పరాయి దేశానికి కాదు వెళ్ళవలసింది, నా సొంత దేశానికి వెళ్ళాలి. అది నా తపన. ఆ తపన ఈ భూమి మీదనే మానవుడు కలిగి ఉండాలి. పౌలు ఏమంటున్నాడంటే వారైతే భూలోక సంబంధమైన వాటి యందు మనసునుంచుతూ ఉన్నారు, మనమైతే పౌరస్థితిని కలిగి ఉన్నాము. మనం ఇక్కడి వారము కాదు, మనము క్రీస్తు రాజ్యానికి చెందినటువంటి వారమై ఉన్నాము. గనక అదే మన అడ్రస్, అదే మన యొక్క చిరునామా. సాధారణంగా ఈ అప్లికేషన్లు పూర్తి చేసినప్పుడు శాశ్వత చిరునామా, ప్రస్తుత చిరునామా అని 2 చిరునామాలు ఉంటాయి కదండి. 2 చిరునామాలు ఉంటాయి. అందులో మనం ఏం రాస్తాము? ప్రస్తుత చిరునామా అనగానే అదే రాస్తాము, శాశ్వత చిరునామా అన్న అదే రాస్తాం కదా, అదే రాస్తాం. కానీ నేనేమంటానంటే ప్రస్తుత చిరునామా ఏంటంటే ఈ భూమి, అంతే. ఈ భూమి మీద మనం కొంతకాలమే ఉంటాం. మన శాశ్వత చిరునామా ఏదంటే పరలోక రాజ్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మిన వారందరూ మరొకసారి చెప్దాం, హల్లెలూయా.
హల్లెలూయా. ఒకవేళ నీవు నమ్మకపోతే నీ అంత భ్రష్టుడు ఈ లోకములో ఎవరు లేడు. నమ్మిన వారము గనక నా పౌరస్థితి పరలోక రాజ్యములో ఉంది. అది నా దేశము, అది నా స్వదేశము. ఈ దేశంలో నేను కొంతకాలం మాత్రమే ఉంటాను, తరువాత ఆ పరలోక రాజ్యానికి నేను వెళతాను. దీని గురించి పౌలు ఫిలిప్పీ పత్రికలో హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 11వ అధ్యాయము 13వ వచనంలో వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. మేము యాత్రికులము, పరదేశులము అని వారు అనుకున్నారు, గ్రహించగలిగారు. ఈనాడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులము. మన పౌరస్థితి పరలోక రాజ్యములో ఉంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తు శిలువకు చాలామంది శత్రువులు ఉన్నారు, వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు భూలోక సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతున్నారు, కానీ వారి పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉన్నదన్న సంగతిని వారు మర్చిపోతూ ఉన్నారు. మీరు వారి వలె ఉండవద్దు, మన పౌరస్థితి పరలోక రాజ్యములో ఉంది. ఒక దినాన మన శరీరములు మార్చబడతాయి. మన శరీరము మార్చబడుతుంది. చూడండి 21వ వచనంలో, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడు. అలా మార్చి మనను ఆయన తన సహవాసములోనికి తీసుకుని వెళతాడు. ఫిలిప్పీ సంఘ విశ్వాసులారా, మీరు అలాంటి జీవితాన్ని కలిగి ఉండండి. క్రీస్తు శిలువకు వ్యతిరేకులుగా మీరు ఉండవద్దు. ఈ భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టవద్దు, పరలోక సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టండి. అక్కడ ఉంది మన పౌరస్థితిని తెలియజేస్తున్నాడు. కనుక మనమును కూడా పరలోక సంబంధమైన పౌరత్వాన్ని కలిగినటువంటి వారమై క్రీస్తు శిలువకు శత్రువులుగా కాకుండా క్రీస్తు శిలువకు మిత్రులుగా ఉంటూ ఆయనలో కొనసాగుదాం. శిలువను చూద్దాం, పరలోకాన్ని చూద్దాం, పరలోకపులో ఉన్నటువంటి ప్రభువుతో ఆధ్యాత్మిక సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.